రాజన్న సిరిసిల్ల జిల్లా అనేది రాష్ట్రంలోనే ఒక చిన్న జిల్లా. ఆ జిల్లాలో సమస్యల పరిష్కారం కోసం కావచ్చు, ఇతరత్ర వాటి కోసం కావచ్చు, ఒక బీజేపీ ఒక జాతీయ పార్టీ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎలాంటి ఉద్యమాలు చేస్తున్నారు? ఉద్యమాలు ప్రత్యేకంగా అది సాక్షాత్ చాలా పవర్ఫుల్ మినిస్టర్, మాకు పవర్ఫుల్ మినిస్టరా కేటీఆర్ గారు. ఓకే, మీరే అంటున్నారు పవర్ఫుల్ మినిస్టర్. నేను అడగానండి, బాగా పరిచయం అయినా పరిచయం తక్కువనే నాకు. మరి పవర్ఫుల్ మినిస్టర్ మీరే కీర్తిస్తున్నారు. ఆయన తర్వాత కేసీఆర్ తర్వాత రెండో స్థానం అయినది. ఈటెల రాజేంద్ర ఆర్థిక మంత్రి కదా, సీఎం తర్వాత అంత పవర్ఫుల్ శాఖ మాకు కట్ అయిపోయిందండి. జిల్లా మా జిల్లా కాదు కదా ఇప్పుడు అది. ఓకే, జిల్లా కానీ కాకపోని ప్రోటోకాల్ ప్రకారం తీసుకుంటే మనము క్యాబినెట్ తీసుకుంటే ఫైనాన్స్ మినిస్టర్ మనకు వస్తారు. ఈటెల రాజేంద్ర గారు ఉన్నారు కదా, ఆయన కాదని ఈయన పవర్ఫుల్ మినిస్టర్ మీరే కీర్తిస్తున్నారంటే కేటీఆర్ గారితో మీకు అంతర్గతంగా ఏదో సంబంధాలు ఉన్నాయన్న ఒక భావన కలుగుతుంది. అంతర్గతంగా సంబంధాలు పాటిపరంగా నిజంగా కూడా అంతర్గతంగా సంబంధాలు అన్నట్టయితే నేరేల ఇష్యూని మేము అంత హైలైట్ జాతీయ స్థాయి దాకా తీసుకుపెట్టాలి కాదండి. ఏం చేశారు? నేరేల ఇష్యూలో దళితుల మీద జరిగిన ఆ పోలీసుల దమనకాండ ఏదైతే ఉన్నదో, ఓ పక్క వాళ్ళని హాస్పిటల్ తీసుకొని బండి సంజయ్ గారు తీస్తే ఆ స్టే ఇచ్చిన 1 month అంతా మా దగ్గరే ఉన్నారు. వేములాలు ఉంచుకున్నాను 6 టోటల్ మెడికల్ ఎయిడ్ మేమే ఇచ్చినాం. ఆ నెల 2 నెలల ఉద్యమం 6 నెలల ఉద్యమం మేమే చేసినాం. అది ఈ రోజు వరకు కూడా అది ఎక్కడ వాళ్ళకు న్యాయం జరగలేదు. కనీసం ఒక 1 month 1.5 month తర్వాత ఒక జాతీయ పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్షునిగా ఉన్న మీరు వారికి న్యాయం జరగలేదు అని చెప్పడం మీకు చిన్నతనంగా లేదంటారా? మాకు లేదండి. అది ల్యాండ్ ఆర్డర్ అనేది లాభం చేయాల్సింది. ఎస్సీ ఎస్టీ కమిషన్కి సంబంధించి ఎవరైతే దళితుల మీద పోలీసులు దాడులు జరిగాయో వారి మీద ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఈరోజు సెంట్రల్కి వెళ్ళింది. అక్కడ నుంచి వాళ్ళకి ఎటువంటి రిపోర్ట్ రాలేదు. ఈ సెంట్రల్లో మీ పార్టీ ఉంది కదా, మీరు వెళ్ళి ఇంతవరకింత దాన్ని ఎందుకు తీర్చలేదు, రాములు కమిషన్ ఇచ్చిన నివేదికను ఏం చేశారు, వాళ్ళకి ఎటువంటి న్యాయం చేస్తున్నారని మీరు ఎందుకు బీజేపీ పార్టీ నుంచి ఒత్తిడి చేసి వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం మీద మేము ఎంత ఒత్తిడి ఏమో అంత ఒత్తిడి తెచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టండి, కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకునేలా మీరెందుకు కృషి చేయలేకపోతున్నారు? మేము చేసినాం వాటికనే చేస్తే కాదండి. ఇక్కడ చెప్పింది లిఖా 10 పేజీలుగా ఆయా 2 మార్క్ అనేది కాదు. నేను ఇంత పొడుగు రాశాను నాకు వచ్చింది 2 మార్కులేనా అనేది కాదు. మీరు రాసిన దాంట్లో ఎంత వాస్తవం ఉంది, మీరు చేసిన ఉద్యమంలో ఎంత నిజాయితీ ఉంది అన్నది ఇక్కడ కావాలా. ఇప్పుడు మేము నిజంగా కూడా సీరియస్గా తీసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ కమిషన్ అక్కడికి వచ్చే పరిస్థితి కాదు. దాన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ రావడానికి కారణం మేము వచ్చామా వెళ్ళామా అన్నది కాదు, ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని ఆ రోజు ఆయన మహేష్ బాబు గారు సినిమాలో చెప్పారు. మీరు ఏమి చేశామన్నది కాదు, ప్రజలకు న్యాయం జరిగిందా లేదా, న్యాయం చేశామా లేదా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత లేదో మీకు తెలుసు, కేంద్ర ప్రభుత్వ బాధ్యత లేదో తెలుసు. కేంద్రం వేసిన కమిషన్ కదా, కేంద్రం వేసిన కమిషనర్ రిపోర్ట్ ఇచ్చిందండి యాక్షన్ తీసుకోమని. కమిషన్ అయినప్పుడు యాక్షన్ తీసుకొచ్చినప్పుడు దానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రిపోర్ట్ వెళ్ళాలి. ఇక్కడ ఇలా జరిగింది, దీని గురించి ఇది అనేసి ఒక నివేదికలో పోవాలా, అడిగే డీటెయిల్ రిపోర్ట్ పోవాలా అడిగే. అది వెళ్ళిందా లేదా, కేంద్రం వేసిన కమిషన్కి ఏం రెస్పాన్స్ ఇచ్చింది, ఏ కదా మీరెందుకు కనుక్కోలేకపోతున్నారు? రెస్పాన్స్ ఇవ్వలే అంటాను, మేము కనుక్కున్నాం. కేంద్రం రెస్పాన్స్ ఇవ్వలేదని మీరు ఎట్లా చెప్తారు? కేంద్రం కాదండి, కేంద్రం ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం రెస్పాన్స్ ఇవ్వడం లేదు ఇష్యూ మీద. అదే కేంద్రం మీద ఒత్తిడి చేసి కేంద్రం రాష్ట్రం నుంచి తెప్పించుకుంటేలా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? చేస్తా ఉన్నాం. ఇప్పుడు మా స్థాయిలో ఇంకెంతకాలము నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు కొంతమంది, ఒకరిద్దరు నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. మీరా కుమార్ గారు వచ్చి, కాంగ్రెస్ పార్టీ అప్పటి స్పీకర్ మీరా కుమార్ గారు వచ్చి ఒక్కొక్క బాధితులకు 40,000 50,000 వచ్చి ఆర్థిక సాయం చేసిపోతే మీరేం సాయం చేశారు బీజేపీ వారు? ఎస్, మీరు అన్నదానికి మేము చెప్తాను. ఇంతకుముందు చెప్పాను నేను, దాదాపు 1 month టోటల్గా రండి మా దగ్గర ఉన్నారు, నా దగ్గర ఉన్నారు. వేముల వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఆఫీసులు ఉంచుకున్నాం మేము. మెడికల్ ఖర్చులు మొత్తం మేమే ఇచ్చాం, మొత్తం వాళ్ళందరినీ నేనే ఉంచుకున్నాను. ఈ రోజు ఆసుపత్రులలో చికిత్సలు చేయించారా? మొత్తం ప్రైవేట్ హాస్పిటల్ అండి మేము చేయించింది. అదే మొత్తం 6 కూడా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు నా దగ్గరే ఉన్నారు. ఎంత ఖర్చు అయిందండి? దాదాపు 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు అయింది అడచ్చు. అది ఎక్స్పెక్ట్ చేయలేము మేము. ఖర్చు ఎంత అయిందనే సమస్య కాదండి, వాళ్ళకు మానసిక స్థైర్యాన్ని పెంచడానికి కృషి చేసిన ముందుగా. ఆ ఖర్చు వారి కుటుంబాలు చాలా దారుణమైన పరిస్థితులు ఉంటే ఆర్థికంగా వాళ్ళని ఆదుకునేందుకు మీరు ఎందుకు ఒక జిల్లా అధ్యక్షునిగా ఎందుకు కృషి చేయలేకపోతున్నారు? ఇప్పుడు మీరు అన్నదానికి సమాధానం ఏంది నేను చెప్తా ఉన్నాను క్లియర్గా, మళ్ళీ మీరు అదే అడుగుతా ఉన్నారు. నేను వాళ్ళ మానసిక స్థైర్యం దెబ్బతీయకుండా ఆ నెల రోజులైన ఖర్చులు వాళ్ళకు రూపాయి ఖర్చు కానివ్వలేండి. మొదట ఇప్పటికి కూడా ప్రెషర్స్ చేస్తూ ఉంది రాష్ట్ర పార్టీ. మా స్థాయిలో మేము ఇక్కడ చేసిన తర్వాత రాష్ట్ర పార్టీ కూడా చాలా ప్రెషర్ చేస్తూ ఉంది. వాళ్ళకు డెఫినెట్గా ఏదైనా న్యాయం చేసే పరిస్థితి కూడా కేంద్ర పార్టీ ఉంది, రాష్ట్ర పార్టీ.
మీరు అన్నదానికి ఏంటంటే మరి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఎందుకు ఆదుకోలేకపోతున్నారు? ఆదుకున్నాం కనుకనే ఎగ్జిస్టెంట్, ఆదుకోలేకపోతున్నాను మీరు వాళ్ళ అనకండి. ఫ్యామిలీ రోడ్డును పడే పరిస్థితి ఉన్నాయి ఇప్పుడు. లేదండి, సాధ్యమైనంత వరకు రోడ్డున పడే ప్రసక్తే లేదు. అయితే మా స్థాయి ఏ వరకు ఉన్నదో అంతకంటే రెట్టింపు స్థాయి సాయం చేసినాం వాళ్ళు.